నటులైతే పర్లేదు కానండి. ఈ మధ్య ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు గదా! ఆ మధ్య ఎన్టీఆర్ గారి దగ్గర మీకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మీకు ఏదో గొడవైంది గదా! గొడవ కాదండి, ఆ! గొడవ కాదు. వాళ్ళు పొద్దున 6 గంటలకు వచ్చారట. హ్మ్. నాకెట్లా తెలుస్తుంది వాళ్ళు 6 గంటలకు వచ్చారు? బా చెప్పారు. అవును. పిచ్చోడాడు, ఆ! ఫుల్. హ్మ్. 6 గంటలకు వచ్చినాం మేము. నేను అక్కడ అందరినీ నెట్టేస్తున్నాడు, తిడుతున్నాడు అనమాట. అదేలెండి. ఉంటారు గదా! ఒక్కొక్కళ్ళు. నేను ఎల్కేజీ బాయ్ లాగా నిల్చున్నాను. హ్మ్. హ్మ్. నన్ను ఫోన్ చేసి రమ్మని పిలిస్తేనే, బాబు లోకేష్ బాబు వస్తున్నాడు, మీరు రావాలని మన హుండై అన్న వాళ్ళంతా రమ్మంటేనే, పెద్దవాళ్ళంతా రమ్మంటేనే నేను ఒకటిన 6:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయినా. 6:30 లోపు ఉండాలన్నారు నన్ను. అదేలెండి. నేను అక్కడ నిల్చుంటే అందరినీ తిడుతున్నాడు, అరుస్తున్నాడు. హ్మ్. చూసేటోళ్ళకు బాగా అనిపించట్లా. హ్మ్. కానీ మరి ఆ ఆ అన్నగారికి తమ్ముడిగా నా బాధ్యత ఉంది కదా. తమ్ముడు, అది సంస్కారం కాదు నాన్న. ఎన్టీఆర్ ఘాటిది. ఆయన ఇక్కడ ఉండుంటాడు, చూస్తుంటాడు నేను, ఆయన బాధపడతాడు. మాకు అవి నేర్పలేదమ్మా. మాకు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ నేర్పిండమ్మా, సత్ప్రవర్తన నేర్పిండమ్మా అని అంటే, మాకు తెలుసు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, మేము పొద్దున 6ంటికి వచ్చినాం, నువ్వు 6ంటికి వస్తే నాకు సంబంధమా? ఇప్పుడు రాలే నేను. అన్నగారితో నటించిన 3 సార్లు ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి, నా అన్న పార్టీ అనేసరికి అందరూ కొంచెం ఒకళ్ళిద్దరు అది అతను అనేసరికి సారీ సార్, ఏమో సార్ అనుకుంటే, అంతే తప్ప అవగాహన లేకుండా మాట్లాడిన వాళ్ళు తప్ప. ఇక అన్ని పేపర్లలో వాడిని తిట్టినాయి. నిజంగా నా సోదరుడు పాపం, అతనైతే మేము 2 రాష్ట్రాల్లో ధర్నాలు చేసి నీ అంత చూస్తాం, బహిరంగంగా సారీ చెప్పాలని అన్ని పేపర్లలో చూశాను నేను. అన్ని టీవీలలో కాకుండా మ్యాగజైన్లలో చూసాను నేను. అందరూ అతన్ని ఖండించారు. ఉంటారు అలాంటి వాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి చెప్పి అతని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇట్లా కరెక్ట్ కాదని చెప్పుదాం అనుకున్నా. కానీ దునియా అంతా తిట్టింది వాని, ఎందుకు లేవని సత్యుడండి. అదే దద్దనే ధైర్యమా? నేను విజిల్ వేస్తే వాడిని కీలు కాకీలు తీస్తారా? అంతే కదా. అవునండి. మళ్ళీ ఇక నేను ఈ లోపల రామ్మోహన్ గారు రానే వచ్చారు, లోకేష్ బాబు రానే వచ్చాడు. ఆగి నన్ను ఎంతసేపు అయింది వచ్చి అని నన్ను పడుకున్నారు, నాతో మాట్లాడారు, సెకండ్ ఇచ్చారు. ఇంకా బాబు మీరు వెళ్ళండి బాబు అక్కడ అంటే మాకు ఊపిరి ఆడట్లేదు. నేను ఒక దానికి అతుక్కొని ఉన్నాను. ఇలా అంటే గుంపట్లా వచ్చేసారు అనమాట. అక్కడ మేము పక్కకున్నాం. పక్కకు ఉంటే కూడా చాలా ఇదైతే, బాబు మీరు వెళ్ళండి బాబు, నేను మీ వెనకాల వస్తాను పంపి, నేను, రామ్మోహన్ గారు, మోతుకుపల్లి నరసింహులు, వీళ్ళంతా మేము ఒక 5-6 సీనియర్ మాజీ మంత్రులు వాళ్ళు వీళ్ళు ఆగి, బాబు వచ్చాడు, పూలు వేసాడు, వెంటనే వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంటు, ఎక్కువసేపు ఉండలేదు, 2 మాటలు ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. అప్పుడు మేము పోయి పువ్వులు వేసి అందరం, వాడు కనపడలేదు ఇక నాకు, ఇంకా కనపడ్డు కదా. పువ్వులు వేసి ఇక నన్ను ఆ ప్రెస్ నన్నే చేయమంటే నేను 1 by 1 అందరితో మాట్లాడించి, మళ్ళీ నేను మాట్లాడి అందరికీ నమస్కారం పెట్టి అప్పుడు వెళ్ళిపోయాను.